విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నిన్న చూస్తే తిరుపతిలో నా చంద్రచూడ్ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. మరి చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అంత హంగామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది మొన్న చూసినట్టయితే. సో దీనికి సంబంధించి మన పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం అసలు దీన్ని ఏ విధంగా చూడాలి అనేది. నమస్తే రాజేష్ గారు. నమస్తే అమ్మా. సార్, మరి రీసెంట్ గా చంద్రచూడ్ గారు వెళ్ళారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు నిన్న కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది. ఆ దర్శనానికి వచ్చిన సందర్భంగా వారితో పాటు వారి సిబ్బంది, అంటే వారి భద్రతా సిబ్బంది కానీ, వారి వ్యక్తిగత సహాయకులు కానీ, వీళ్ళు కూడా వారితో పాటు అకంపెనీ అవడం జరిగింది. అలా చంద్రచూడ్ గారితో పాటు వచ్చిన సహాయ సిబ్బందిలో కొంతమంది హిందూయేతర సిబ్బంది ఉన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ మతాచారాల ప్రకారం వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఉన్నా కూడా శ్రీవారి ఆలయంలో వేరే మతస్థులు ఎవరైనా సరే శ్రీవారిని దర్శనానికి వచ్చేటప్పుడు శ్రీవారి పట్ల భక్తి భావంతో దర్శనానికి వచ్చాము అని చెప్పని ఒక సింపుల్ డిక్లరేషన్ ఇచ్చి వారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే, మీరు గమనించుకుంటే ప్రత్యేకంగా వీళ్ళు పలానా మతస్థులు అని చెప్పని తెలిసిన ఫెమిలియర్ పర్సన్స్ విషయంలో ఈ డిక్లరేషన్స్ ఇష్యూ వస్తుంది తప్ప, ఇవాళ సాధారణ ప్రజలు ప్రతిరోజు వేల మంది దర్శనం చేసుకుంటా ఉంటారు. వాళ్ళల్లో ఎవరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అనేది అసలు ఆ ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఏం జరగదు అక్కడ. నీ మతాన్ని ధృవీకరించి, నీ మతం గురించి నీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకొని నువ్వు దర్శనానికి వెళ్ళు అని చెప్పనే కఠిన నిబంధనలు ఏమి లేవు అక్కడ. కాకపోతే ఈ కొంతమంది సెలబ్రిటీస్, వివిఐపిగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ప్రివిలేజ్డ్ దర్శనాలకు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనేది తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశాల్లోనే ఇవి చర్చనీయాంశంగా మారతాయి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి హోదాలో వారు శ్రీవారి దర్శనానికి వచ్చే సందర్భంగా కూడా వారు ఢిల్లీ నుంచి బయలుదేరే ముందే రాష్ట్రపతి భవన్లోనే ఈ ప్రోటోకాల్ కంప్లీట్ చేసుకొని, అంటే వారు బై బర్త్ వారు ముస్లిం అయి ఉన్నందువల్ల అయినా సరే వారు శ్రీవారి దర్శనానికి రావాలని చెప్పని సంకల్పించుకున్న నేపథ్యంలో ఆలయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ విధమైన డిక్లరేషన్ వారు ఇచ్చి రావడం జరిగింది. ఇది ఒక్క తిరుమల శ్రీవారి ఆలయానికే సంబంధించిన అంశం కాదు. నేను గురువాయూర్ టెంపుల్ దగ్గర ఎంట్రీ ఆఫ్ నాన్ హిందూస్ ఇంటూ ద టెంపుల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పని బోర్డు చూశాను. అలాగే ఈ మధ్యకాలంలో మనం 1,00,00,000 కోట్ల రూపాయల ఆభరణాల నిధులు బయటపడిన త్రివేంద్రం, ఇప్పుడు తిరువనంతపురంగా మార్పు చేయబడిన అనంత పద్మనాభ టెంపుల్, ఆ టెంపుల్ బయట కూడా ఎంట్రీ ఆఫ్ నాన్ హిందూస్ ఇంటూ ద టెంపుల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని బోర్డు ఉంటుంది. ఇక్కడ దాని వరకే పరిమితం కాల, రంగు బట్టలతోటి ఆలయంలో ప్రవేశం కూడా నిషిద్ధం. మహిళలైతే చీర గాని, లేదు భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ, అంటే మనకి పంజాబీ డ్రెస్ వంటి వాటిల్లో మహిళలను అలౌ చేస్తారు. పురుషులైతే తప్పనిసరిగా ప్యాంట్ షర్ట్ తోటి నాట్ అలౌడ్, ప్యాంట్ షర్ట్లు, టీ షర్ట్ల తోటి నాట్ అలౌడ్. అక్కడ బయట స్వతహాగా ధోతి కట్టుకొని వస్తే సరే ఉంది, లేదు అని అంటే ధోతిని అద్దెకిస్తారు. మనం ప్యాంట్ షర్ట్ అయినా అక్కడ ఇచ్చేసి ఆ ధోతి కట్టుకొని వితౌట్ షర్ట్ దర్శనానికి వెళ్ళాలి. కాకుండా ఏంటంటే, మేము శబరిమల నుంచి వస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఆ శబరిమల మాలధారంలో ఉన్న వాళ్ళ వరకు నల్లబట్టలతో ఎలా చేసేవాళ్ళు తప్ప మిగిలిన ఏ భక్తులైనా సరే ఏ విధమైన ఎక్స్క్యూజెస్ లేవు. కంపల్సరీ ఆలయంలో ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకున్న ఎవరైనా సరే, ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మన వ్యక్తిగత ఇష్టం. చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆలయ సాంప్రదాయాన్ని పాటించి తీరాలి. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ఆలయంలో దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్య మతస్థులు అయి ఉన్నప్పుడు వారు స్వామివారి పట్ల భక్తి భావంతో దర్శనానికి వచ్చామనే ఒక సింపుల్ డిక్లరేషన్ ఇవ్వడానికి దాంట్లో అహం ఫీల్ అవ్వాల్సిన ఏం లేదు. అది ఆలయ సాంప్రదాయం. ఇవాళ
మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వారి కుటుంబ సమేతంగా వారు దర్శనానికి వస్తూ వారి సిబ్బంది చేత వారే చొరవ తీసుకొని ఆ డిక్లరేషన్ ఇప్పించడం అనేది 100% పాళ్ళు వాళ్ళ ఒక ట్రెండ్ సెట్టర్ గా, ఒక రోల్ మోడల్ గా నిలిచింది అనేది వాస్తవం. ఇవాళ ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నారు. ఆయన నేను డిక్లరేషన్ ఇప్పించను అని చెప్పినా, లేదు ఆయన వ్యక్తిగత సహాయ సిబ్బంది వాళ్ళు ఎవరు ఏ మతస్థులు అని చెప్పని ధృవీకరణ, వీళ్ళు ఆలయ సిబ్బంది ఏమి నీది ఏ మతం ఏంటి నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పని అడగలేరు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ అని చెప్పి పాటు చీఫ్ జస్టిస్ తో వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరు ఖండించరు, అంటే ఆపరు కదా ఎవరు. ఆయన వెనకాల వెళ్ళిపోవచ్చు వీళ్ళు కూడా వాళ్ళని automatic గా. ఎవరు ధైర్యం చేసి నీ మతం ఏంటి, నీ ఐడెంటిటీ ఏంటని ప్రూవ్ చేసుకోమని చెప్పిన ఎవరు అడగరు. కానీ వారికి వారే స్వచ్ఛందంగా అడగరు. ముందుకొచ్చి మేము హిందూయేతరులము, అన్యమతస్థులము అయినా సరే ఆలయ ప్రవేశానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఈ స్వామి వారి పట్ల భక్తి భావంతో దర్శనానికి వస్తున్నామని చెప్పని వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వడం అనేది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లేవనెత్తబడిన వివాద నేపథ్యంలో ఇది ఖచ్చితంగా దేశం దృష్టిని ఆకర్షిస్తుంది అనేది వాస్తవం. అంటే ఇవాళ మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఈ స్థాయి నిబంధనల్ని ఫాలో అవుతున్నప్పుడు అదే విధమైన నిబంధన ఫాలో కావడానికి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అతిశయము, అహం అడ్డొస్తా ఉంది. ఇక్కడ వ్యక్తులు ఇంకా కూడా నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని, మీ అందరికి తెలీదా, ఇప్పుడు నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి సార్ అసలు? అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయిన మాత్రాన ఆయనకి ఏమో అడిషనల్ ప్రివిలేజెస్ ఏం తక్కువ. నువ్వు శ్రీవారి ముందు మనందరికన్నా కూడా, అంటే మానవుల కన్నా గొప్పవారని చెప్పని దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటాం. ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాం, దర్శనం చేసుకుంటా ఉంటాం, పూజలు చేసుకుంటా ఉంటాం, ఆచార వ్యవహారాలు పాటిస్తా ఉంటాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలయ మర్యాదలను అతిక్రమించారనేది వాస్తవం. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజున ఆయన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి ప్యాంట్ షర్ట్ కాకుండా మన సాంప్రదాయ పట్టు పంచని లుంగిగా కట్టుకొని వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎందుకని ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పాటించారు? అది ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించే ప్యాంట్ షర్ట్లు కాకుండా ఆ పట్టు వస్త్రాలు ధరించి వెళ్ళారు కదా. మరి అక్కడ లేని భేషజం ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన భేషజ, అంటే ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన అహం ఏమంటూ వచ్చింది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆయనకి ఏ మతం పట్ల విశ్వాసం లేదు. అంటే ఆయన చలామణి అవుతున్న క్రిస్టియానిటీ పట్ల ఆయనకి విశ్వాసం లేదు. ఇవాళ శారదాపీఠం స్వరూపానంద ద్వారా నేను గంగలో మునిగాను, నేను హిందూతో తీసుకున్నాను అని చెప్పని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించుకున్న శారదాపీఠం స్వరూపానంద ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందూగా కన్వర్ట్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం నేను చేసిన రాజశ్యామల యాగమే ఫలితాన్ని ఇచ్చింది, నా యాగ ఫలంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పని శారదాపీఠం స్వయంగా ప్రకటించుకుంది. మరి ప్రకటించుకున్న సందర్భంగా నాయకుడిగా నా పట్ల ప్రజలు కనపరిచిన ఆదరాభిమానాలు తప్ప ఒక యాగం చేస్తేనో లేదు మీరు గంగలో ముంచితేనో నేను ముఖ్యమంత్రి కావడం ఏంటని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమో ఆక్షేపించలేదే. అదే సందర్భంలో మొన్న ఎన్నికలకు ముందు వాళ్ళ మేనత్త విమల గారు, ఆమె స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తా మా మేనలుడు క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ మనుగడ సాగిస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే క్రిస్టియానిటీకి పెను ప్రమాదం అని చెప్పని వాళ్ళ మేనత్త స్వయంగా ప్రకటిస్తా ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీమణికి పర్సనల్ ప్రేయర్ టైం ఉంటుంది, వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తారు అని చెప్పని ఆమె బాహాటంగా ప్రకటనలు చేస్తున్న సందర్భంలో ఈ విధమైన మతపరమైన పోలరైజేషన్ ప్రయత్నం చేయడం ఏంటి? నేను అన్ని మతాలని సమానంగా స్వీకరించే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రిని నన్ను ఒక మతానికి పరిమితం చేసి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పని వాళ్ళ మేనతను కట్టడి చేసి ఉండాల్సింది కదా. కానీ అటు శారదాపీఠాన్ని ఎంటర్టైన్ చేశారు, ఇటు వీళ్ళ మేనతని ఎంటర్టైన్ చేశారు. అంటే ప్రజలని వాళ్ళ మత విశ్వాసాల ప్రాతిపదికగా కాకుండా వాళ్ళని ఎన్నికల్లో ఓట్లేసే ఓటర్గానే జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకొని ఎవరి ద్వారా వీలైతే వారి ద్వారా ఏ పోలరైజేషన్ వీలైతే ఆ పోలరైజేషన్ ప్రయత్నం చేశారు తప్ప నిజమైన చిత్తశుద్ధితోటి ఆధ్యాత్మిక చింతనతోటి ఏ దేవుడిని ఆయన ఆరాధించలేదు, ఏ దేవుడికి ఆయన డివోటీ కాదు. ఆయన నిలువెల్లా అహంతో నిండి ఉన్న ఆయన వ్యక్తిత్వం ఇవాళ మనకి అంటే ఇదేం దేశం, ఇదేం హిందుత్వం అని చెప్పని ప్రశ్నించడంతో ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ప్రజలకి
చాలా స్పష్టంగా ఆయనే పరిచయం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ సిజే తిరుపతి దేవస్థానం కల్తీ జరిగినా మరి ఆయన్ని శిక్షించలేదు కదా సార్. అందుకని ఇదేం దేశం అని అంటారు, ఇదేం హిందూయిజం అని అంటారు, ఇన్ని వ్యాఖ్యలైనా చేస్తారు. ఆయన ఏం చెయ్యట్లేదు కదా ఎవరు. అంటే ఇక్కడ రాజకీయంగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాలం తిరిగి వచ్చేటప్పటికి ఒకనాడు 151 స్థానాలతో అధికారం దక్కిన స్థితి నుంచి వాళ్ళ 11 స్థానాలకి, అంటే 2014లో దక్కిన ప్రతిపక్ష హోదాను దక్కలేదు, 2019లో దక్కిన ముఖ్యమంత్రి హోదా కూడా దక్కకుండా పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి ఆయన పరిమితం అయ్యారు అని అంటేనే అది ఆ దేవుడి విధించిన శిక్షగానే దాన్ని పరిగణించాలి మనం. కాబట్టి వాళ్ళ శాశ్వత అధ్యక్షుడిగా ఆ పార్టీకి కొనసాగాలి అని చెప్పని వాళ్ళ పార్టీ ప్రేరణలో తీర్మానం చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఒకసారి అధికారం దూరం అయ్యేటప్పటికి ఆయనకు అత్యంత విశ్వసనీయులుగా కొనసాగిన రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళ పదవి కాలం ఇంకా కొనసాగుతూ ఉండగానే పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్న తీరు చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు శిక్షకు గురయ్యారు అనేది ఇవాళ దేవుడు మనకేం కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించి మనకి ఫోటోలు కనిపించేటట్టు ఆయన చేతిలో ఉండే ఆయుధాలతో ఏం సంహరించరు. మనకి ఎదురవుతా ఉన్న వికటిస్తున్న పరిస్థితులను చూస్తేనే ఇది దేవుడు విధించిన శిక్షగానే మనం భావిస్తాం. శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, నా అధికారం కోల్పోయిన తర్వాత మీ ఇళ్లలో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అని చెప్పిన కలలు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 5 సంవత్సరాలకి ఇంతగా ఫేడ్ అవుట్ ఎందుకయ్యారు? ఆయన చేసిన కల్తీయా, ఆయన ధిక్కరించిన వ్యవస్థల, ఆయన దేవుడి దగ్గర కూడా ప్రదర్శించిన ఆధిపత్య ధోరణే కారణం. కాబట్టి ఇవాళ చంద్రచూడి గారి వంటి వారిని చూసైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసే కొద్ది మంది ఇంకా ఇప్పటికి కూడా మేధావులు ముసుగులో చెలమవుతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొట్టమొదటి రిలీజ్ అవ్వాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, ఆలయ సాంప్రదాయాలకి మర్యాద ఇవ్వాలి, ప్రజల విశ్వాసాలకి భంగం కలిగించకుండా నడుచుకోవడం అనేది నాయకత్వ లక్షణం. ఈ చంద్రచూడ్ గారి ఇష్యూని వెలుగులోకి తీసుకొచ్చి, అంటే ఆల్రెడీ అది చాలా మందికి తెలుసు, కానీ మీ వాయిస్ లో వినడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఇష్యూ చూసైనా, ఎలాంటి ఇష్యూస్ చూసైనా జగన్ గారు సిగ్గు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.